నమస్తే. కేరళ మలప్పురం జిల్లాలో స్కూల్ యువజనోత్సవం పాఠశాల కలోత్సవం జరిగింది. అయితే అక్కడి నుంచి వచ్చిన ఒక విషయం నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసేది. రఫీక్ మంగళ కెరి అనే అతను దర్శకత్వం వహించిన వీరనాట్యం, ఒక నాటకం, ఒక డ్రామా. అయితే ఆ డ్రామా విభాగంలో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వీరనాట్యానికి. సరే, పేరులోనే వీర ఉంది, ఏ వీరుడి చరిత్ర ఏమో, ఒక అద్భుతమైన ఒక వీరోచిత పోరాట గాథ ఏమన్నా దీన్ని ఒక డ్రామాగా మలిచారేమో అంటే కాదు. పూర్తిగా హిందూ వ్యతిరేక కథాంశం అది. రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలను హిందువులు పవిత్రంగా భావించే, వాటి మీద ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శించే పవిత్రమైన గ్రంథాల్లోని స్త్రీల అణచివేతకు సాధనాలుగా ఎగతాళి చేస్తూ రూపొందించిన డ్రామా అన్నమాట ఇది. హిందూ దేవతామూర్తులను, సంప్రదాయాలను, నమ్మకాలను అపహాస్యం చేయడానికి మాత్రమే రూపొందించిన నాటకం అది. అసభ్యకరమైన భాష. హిందూ దేవతామూర్తులు, పురాణ పురుషుల్ని, ఆ ఇతిహాసాల్లో ఉన్న పాత్రల్ని, ఆ పురాణాల్లో ఉన్న ముఖ్యమైన పాత్రల్ని, హిందువులు ఒక దైవంగా కొలిచే ఆ పాత్రల్ని, అవతార పురుషులుగా భావించే ఆ పాత్రల్ని పూర్తిగా వాటి పట్ల ఒక అసభ్యకరమైన భాష వాడుతూ డిజైన్ చేసిన డ్రామా అన్నమాట అది. అంటే ఒక ప్రగతిశీల రంగస్థల ముసుగులో హిందూ మతం మీద ఒక బహిరంగ దూషణ అన్నమాట. దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేరళ విద్యాశాఖకు చెందిన న్యాయ నిర్ణేతలు దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అందులో కంటెంట్ అట్లా ఉంటే అధికారులు దాన్ని ఫస్ట్ ప్రైజ్కి ఎంపిక చేశారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో దీన్ని ప్రదర్శించబోతున్నారనమాట. రాష్ట్ర స్థాయి కలోత్సవాల్లో, యువజనోత్సవాల్లో మలప్పురం నుంచి ఆ టీము ఈ నాటకాన్ని ప్రదర్శించబోతుంది. దీనిపై సహజంగానే అక్కడున్న హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పూర్తి హిందూ వ్యతిరేక ప్రచారం ఏంటిది అని ప్రశ్నిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక మతాన్ని ఎందుకు కావాలని ఇంత అపహాస్యం చేయడము అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు చెప్తున్నమాట. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఎవరికైనా సరే. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడంలోనేనా? హిందూ చిహ్నాల్ని కానీ, హిందూ విశ్వాసాలను కానీ, హిందూ కథలని లౌకికవాదం పేరుతో ఇలాంటి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ అపహాస్యం చేయడమేనా? మరి ఇతర మతాలకు సంబంధించిన వాటిని అపహాస్యం చేసే ధైర్యం ఉందా వాళ్ళకి? లేదు. కేరళలో జరిగిందే ఒక ఇన్సిడెంట్ నేను మళ్ళీ ఈ సందర్భంగా మనం మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ టీజే జోసెఫ్ న్యూమన్ కాలేజీలో మలయాళం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్. ఆయన బీకామ్ స్టూడెంట్స్ కోసం ఒక ప్రశ్నపత్రం తయారు చేశారు. అందులో మొహమ్మద్ అనే ఒక పాత్ర ఉంటుంది, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట, ఒక సెంటెన్స్ ఆయన తయారు చేశారు. అయితే అది ముస్లిం ప్రవక్త మహమ్మద్ పేరును కావాలని వాడుకున్నారు అని వీళ్ళే తప్పుగా అర్థం చేసుకొని పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, ఇటీవల 3 ఏళ్ల క్రితం బ్యాన్ చేశారు. ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నాయని ఆ పిఎఫ్ఐని బ్యాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అప్పుడు వాళ్ళ మీద నిషేధం లేకుండా ఆ టైంలో ఆయన మీద వీళ్ళు దాడి చేశారు. చర్చి నుంచి ఆయన ఫ్యామిలీతో తిరిగి వస్తుంటే 6 పిఎఫ్ఐ సభ్యులు ఆయన మీద కత్తితో దాడి చేసి చేతిని నరికేశారు. అల్లాహ్ మహమ్మద్ అనే పేరు వాడినందుకు మాత్రమే, ఎక్కడ ఆ మతాన్నో లేదా ఆ పేరునో ఎక్కడ అవమానించలేదు, జస్ట్ వాడినందుకు. జోసెఫ్ చెప్పారు, వివరణ ఇచ్చారు. సినిమా డైరెక్టర్ మహమ్మద్ అట్ల పేరు వాడుకున్నా మీరు అపార్థం చేసుకున్నారు. ఇక్కడ మత విద్వేషం ఏం లేదు. నేను క్రిస్టియన్నే కావచ్చు కానీ ఇస్లాం అంటే నాకేమి తక్కువ లేదు, నేను తక్కువ చూడట్లేదని ఆయన చెప్పినా సరే వినకుండా పిఎఫ్ఐ, ప్రస్తుత నిషేధిత పిఎఫ్ఐ సభ్యులు అప్పుడు దాడి చేశారు. కేరళలో ఇది ఒక ఉగ్రవాద చర్యగా అందరికీ తెలిసిన ఇదనమాట. అయితే అది జరిగిన చాలా రోజులకి 2011లో జరిగింది ఇది. 2023లో ఎన్ఐఏ కోర్టు 6 దోషులుగా తీర్పిచ్చింది, శిక్షలేసింది వాళ్ళకి. 2024లో అంటే 13 ఏళ్ల తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యారు. 2011లో ఈ ఘటన జరిగితే 2014లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరిణామాల్లో ఆయన క్రిస్టియానిటీని వీడారు. ఆయన మతం మారిపోయారు, పూర్తిగా క్రిస్టియానిటీని వదిలేసి ఆయన నిజం చెప్పాలంటే ఒక సమాజానికి దూరంగా బతుకుతున్నారు. ఆయన చెప్పిన కదా, మత తీవ్రవాదానికి ఒక ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది కేరళలో. 2022లో ఇలాంటిదే బౌండరీ అనే ఒక నాటకం, దాన్ని కూడా మరొక ఉదాహరణగా చెప్పొచ్చు.
మొన్ననే 3 ఏళ్ల క్రితం. అందులో ఏముంటదంటే బ్రెజిల్ గెలిస్తే మనం చప్పట్లు కొడతాం, అర్జెంటీనా గెలిస్తే మనం చప్పట్లు కొడతాం, ఇంగ్లాండ్ న్యూజిలాండ్లు గెలిచినా మనం ఉత్సాహపడతాం. మరి పాకిస్తాన్ గెలిచినప్పుడు ఎందుకు ఉత్సాహంగా చప్పట్లు కొట్టకూడదు, ఎందుకు అభినందించకూడదు? ఆ నాటకంలో ఇది ఉంది. అందులో ఏంటంటే ఒక చిన్న పిల్ల తన తల్లితో భావోద్వేగంతో అన్న మాటలు అన్నమాట ఇవి. ఆ తల్లి కూడా ఎంతో ఎమోషన్ అయిపోయి కూతుర్ని ఓదారుస్తూ, ఏం చేద్దాం బిడ్డ, ఏం చేద్దాం చెప్పు, మనం ఏం చేయగలం చెప్పు, మన దేశస్థులు ఆ స్థాయికి ఎదగలేకపోయారు అని అంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు భారతీయులు అని తల్లి బిడ్డకి చెప్తూ ఓదారుస్తుంది అనమాట. ఇది కోయికోడ్ జిల్లాలో హయ్యర్ సెకండరీ స్కూల్లో పిల్లలు ప్రదర్శించిన బౌండరీ నాటకంలో ఒక భాగం అన్నమాట. అది కూడా అంటే జిల్లా స్థాయి స్కూల్ యువజనోత్సవాల్లో అది కూడా ఫస్ట్ ప్రైజ్, దాన్ని కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనా లాంటి దేశాలు పాకిస్తాన్ ఒకటే అని చెప్పే ప్రయత్నం. ఎట్లా ఒకటవుతుంది? ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, అర్జెంటీనా కానీ, బ్రెజిల్ కానీ హిందువుల మీద దాడులు చేయలేదు. భారతదేశానికి వచ్చి భారతదేశ నేల మీద ఉగ్రదాడులు చేయట్లేదు కదా, ఉగ్రదాడులను ప్రేరేపించట్లేదు కదా, ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపట్లేదు కదా ఈ దేశం మీదకి ఆయా దేశాలు. అందుకు కదా భారతీయ ముస్లింలు పాకిస్తాన్ను ఆరాధిస్తుంటే హిందువులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాంలో నేరుగా దాడులకు పాల్పడ్డది ఎవరు? పాకిస్తాన్ ఉగ్రవాదులు. ముంబై లాంటి చోట్ల నేరుగా దాడులకు పాల్పడి వందల మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరు? పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు. మొన్న ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో ప్రేరేపించింది ఎవరు ఆ దాడికి? పాకిస్తాన్ ఉగ్రవాదం. మరి ఆ దేశాలు పాకిస్తాన్ ఎట్లా ఒకటవుతుంది? ఇది మాత్రమే కాదు, కేరళలో ఇలాంటి వివాదాలు ఎన్నో గతంలో జరిగినాయి, మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మలయాళ సినిమా రంగంలో మాలీవుడ్ అంటారు, హిందూ వ్యతిరేక ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాలు లేదా మైనార్టీలకు అభ్యంతరకరంగా అనిపిస్తే ఆ కంటెంట్ మీద నిషేధాలు ఉంటాయి పూర్తిగా. ఎగ్జాంపుల్ 1921 నాటి మోప్లా తిరుగుబాటులో ఊచకోత కోసిన వాళ్ళని కీర్తించే ప్రయత్నం కనీసం 5 చిత్రాల్లో జరిగింది. 1920 నాటి మోప్లా తిరుగుబాటులో ఊచకోత కోసిన వాళ్ళని కీర్తించే ప్రయత్నం కనీసం 5 సినిమాల్లో కనబడ్డది. ఇప్పుడు కూడా ఒక వర్గాన్ని అవమానించి అపహాస్యం చేసే ఆ కంటెంట్కు రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తూ పూర్తిగా హిందువుల మనోభావాల పట్ల, హిందువుల విశ్వాసాల పట్ల, నమ్మకాల పట్ల, సంస్కృతి పట్ల ఒక పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ, అంటే ఆందోళనలకు గొడవలకు ఆజ్యం పోస్తున్నట్టే కదా ఇది. ఒక మతాన్ని తక్కువ చేయడం ద్వారా ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాల్ని, వాళ్ళ విశ్వాసాల్ని తక్కువ చేయడం అంటే ఏంటి? వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఒక వర్గాన్ని పూర్తిగా అవమానించేలా, అపహాస్యం చేసేలా, తక్కువ చేసేలా ఉన్న కంటెంట్కు రాష్ట్ర స్థాయిలో వాళ్లకు ఇలాంటి వాటికి బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారనమాట. అంటే ఒక హిందువుల, ఈ దేశంలో ఉన్న మెజారిటీలైన హిందువుల సెంటిమెంట్స్ని దెబ్బతీయడం, వాళ్ళ ఆచార సంప్రదాయాల్ని, సంస్కృతిని హేళన చేయడం, ఇదే జరుగుతోంది. ఇప్పుడు మలప్పురం కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం, అది ముస్లిం మెజారిటీగా ఉన్న ప్రాంతం మలప్పురం జిల్లా. అంటే ఇది ఒక ధర్మం మీద, ఒక సంస్కృతి మీద, ఒక మతం మీద జరుగుతున్న లక్ష్యంగా చేసుకున్న దాడే కదా. దాంట్లో సందేహం ఏమన్నుందా? ఎందుకు పదే 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 హిందూ మత చిహ్నాల మీద, హిందూ దేవతామూర్తుల మీద, హిందూ పురాణాల మీద ఇలాంటివి ప్రచారం చేస్తారు? ఇతర మతాల వాటి మీద ఎందుకు అంటే ప్రస్తావిస్తేనే, కేవలం ఆ పేరు ప్రస్తావించినందుకే చేయిని నరికేశారు ఒక ప్రొఫెసర్ది. అలాంటిది మతాన్ని ఈ స్థాయిలో అవమానిస్తే ప్రథమ బహుమతి, ఫస్ట్ ప్రైజ్. అంటే హిందూ వ్యతిరేక సెంటిమెంట్తో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పూర్తిగా ఉన్నది అంతే. అక్కడ వామపక్ష ఒక లెఫ్ట్ లిబరల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి లిబర్టీ ముసుగులో, సెక్యులర్ ముసుగులో పూర్తిగా హిందువులను తక్కువ చేసే ప్రయత్నం ముందు నుంచి జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ బయటపడ్డదన్నమాట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.